హాయ్ ఫ్రెండ్స్, గత 2 days బ్యాక్ మనకు చూస్తే ఈనాడులో కానీ మన పురపాలక శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు పురపాలక అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఈనాడు పేపర్లో రావడం జరిగింది. అది అన్ని పేపర్లో కూడా వచ్చింది. అంతకుముందు రోజు చూస్తే మనకి ఆంధ్రప్రభలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది వాళ్ళు మనకి సవివరంగా పేపర్లో రావడం జరిగింది. దీని ఆధారంగా అంటే కొంచెం ఏదో ఎడారిలో ఒయాసిస్ లాగా నోటిఫికేషన్లు రావు, ఇంకా నిరుద్యోగుల మీద నీళ్లు చల్లినట్టే అనే తరుణంలో ఎడారిలో ఒయాసిస్ లాగా కేటీఆర్ గారు మేము మున్సిపల్ శాఖలో పోస్టులు భర్తీ చేయబోతున్నాం అన్నారు. ఇది నిరుద్యోగుల్లో ముఖ్యంగా ఎవరైతే ఏడబ్ల్యూ కోసం మనకి గత 3 years నుంచి ఎదురు చూస్తున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ మనకి 2017లో 18లో అయిపోయింది. సో 18 తర్వాత నోటిఫికేషన్ ఏం లేదు. సో ఈ 3 years నుంచి కూడా ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు, ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ చేసిన వాళ్ళు. సో వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఇచ్చినట్టేది ఈ కరోనా సమయంలో కూడా మనకి ఒక ఉత్సాహభరితమైన ఒక ప్రకటన అయితే వచ్చింది. నోటిఫికేషన్ ఇంకా రాకపోయినా మేము భర్తీ చేస్తాము అంటే హోప్. సో అందువల్ల ఈ రూపా ఐఏఎస్ అకాడమీ ఏం చేస్తుందంటే గత తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఈ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్లో డిప్యూటీ సర్వేయర్స్ గత పేపర్స్ని అనాలిసిస్ చేస్తే సబ్జెక్ట్ వెయిటేజ్ నేను మీకోసం మీకు అవగాహన కోసం మీకు ముందుకు తీసుకొస్తున్నాను. దాంట్లో చూస్తే నేను అన్ని ఏవైతే మనకి ఈ యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న ఏడబ్ల్యూ డిప్యూటీ సర్వేయర్స్ ఈ 3 రకాల పోస్టులు టెక్నికల్ క్వాలిఫికేషన్. సో వీటిని అనాలిసిస్ చేస్తే ఇంతకుముందు హెచ్ఎండబ్ల్యూఎస్ ఆల్రెడీ చెప్పి ఉన్నాను మీకు, హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చూసుకోండి ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఏడబ్ల్యూకి డిప్యూటీ సర్వేయర్కి సంబంధించి మన అనాలిసిస్ చూస్తే నా అనాలిసిస్లో మనకి బయటపడింది ఒక టేబుల్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో సబ్జెక్ట్ వెయిటేజ్ వైజ్ దాంట్లో ముఖ్యంగా మనకు ఈ ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్, తెలంగాణ పాలసీస్ కావచ్చు. నేను ప్రత్యేకంగా ఏం పెట్టలేదు, సోషల్ డెవలప్మెంట్ అని కూడా ఇచ్చేసాను. అంటే వాళ్ళు ఇచ్చింది నేను కోట్ చేశాను మీకు. సోషల్ డెవలప్మెంట్ ముఖ్యంగా మనకి సోషల్ డెవలప్మెంట్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక ప్రత్యేకంగా మనం చూస్తే దీంట్లో తెలంగాణ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్. తెలంగాణ ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. దీంట్లో వాడు ఇచ్చేది ఏంటంటే ఇదన్నీ కూడా ఇది ఇండియా తెలంగాణ అండ్ 3 సబ్జెక్టులు కలుస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ సర్వే నుంచి అడుగుతున్నాడు. ఎకనామిక్ సర్వే ఇదంతా కరెంట్ డేటా ఉంటుంది, లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అనమాట. ఈ ఎకనామిక్ సర్వే నుంచి సుమారు 10 క్వశ్చన్లు వస్తాయి. ప్లస్ అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ అంటే స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అవి కూడా దీంట్లోనే ఉంటాయి. దీంట్లో ఈ సోషల్ డెవలప్మెంట్ ఆ స్కీమ్స్ అన్ని కూడా దీన్ని వెల్ఫేర్ మెకానిజం అంటాం. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, హరితహారం కానీ ఇవన్నీ కూడా దాంట్లో పాటు ఉంటాయి. కేసీఆర్ కిట్ కానీ అన్నీ కూడా. సో సోషల్ డెవలప్మెంట్ తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అంటే ఫైర్ ప్లాన్స్ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, ట్యాక్స్ సిస్టమ్ కావచ్చు, బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ అన్నీ అంటే 3 సబ్జెక్టులు. ఇదొక సబ్జెక్టు, ఇదొక సబ్జెక్టు, ఇదొక సబ్జెక్టు. అంటే దీంట్లో తెలంగాణ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ అంతా కూడా ఒక దాంట్లోనే ఉంటుంది. ఎకనామిక్ సర్వే దీని నుంచే 10కి పైగా క్వశ్చన్లు వస్తున్నాయి మనకి. సుమారు 10 to 15 వస్తాయి మనకి, అన్నీ దాంట్లో నుంచి వస్తాయి. అవన్నీ కలుపుకొని 2018లో మొత్తం ఎన్ని ఇచ్చాడు? 22 ఇచ్చాడు. అంటే 3 సబ్జెక్టులు కలిపి ఉన్నాయి దీంట్లో. సో 22 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్లో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ మోర్ వెయిటేజ్ అని, ఈవెన్ గ్రూప్స్లో కూడా అదే మోర్ వెయిటేజ్ గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ 2018లో 23 ఇచ్చాడు. సో ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ ఎన్ని ఇచ్చాడు మనకి? 23 ఇచ్చాడు. 23 సో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇండివిజువల్ తీసుకుంటే. ఇక్కడ అలా కాదు, అటు కరెంట్ అఫైర్స్, ఇటు స్కీమ్స్, డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ అన్నీ కలుపుకుంటే 4-5 సబ్జెక్టులు ఎంత వస్తుంది? 22. ఇది ఇండివిజువల్ సబ్జెక్టులు ఇవి 23. సో ఇండియన్ హిస్టరీ 10 క్వశ్చన్స్, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 19. ఇప్పుడు ఇండియా తెలంగాణ జాగ్రఫీ తర్వాత నెక్స్ట్ చదవవలసిన సబ్జెక్ట్ ఏంటి మనకి ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 12, ఇది కూడా తర్వాత 3వది. పాలిటీ అండ్ గవర్నెన్స్ 9,
కరెంట్ అఫైర్స్ 14, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 4, డిజాస్టర్. అంటే తెలంగాణ వాళ్ళకి ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ కాస్త తక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి, 3, 4, 5, అంతకంటే ఏం దాటడం లేదు. సో ఈ రెండు కూడా నేను ఇవ్వద్దని చదవద్దని చెప్పడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? దీంట్లో చూస్తే మనకి తెలంగాణ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ. రెండోది మనకి చూస్తే కరెంట్ అఫైర్స్కి ఇవ్వాలి. అది కామన్, రోజు ఒక ½ అవర్ చదువుతూ ఉండాలి. మూడో ప్రయారిటీ చూసుకుంటే మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. నాలుగోది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఐదోది పాలిటీ, హిస్టరీ. ఇవి చూసుకుంటే మేజర్గా మనకి. అలాగే ఎకనామిక్ సర్వే మస్ట్, అది ఎవ్రీ ఇయర్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఎకనామిక్ సర్వే ఆ ఇయర్లో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ ఇయర్ ఎకనామిక్ సర్వే చూసుకోవాలి. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి ఇది 2017 AW చూస్తే ఇది సివిల్ ఇంజనీరింగ్, సిఈ అంటే సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కంబైన్డ్ పేపర్. ఇది జనరల్ స్టడీస్ కంబైన్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 2017లో. ఇది చూస్తే మనకి ఈ ఇండియా తెలంగాణ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ చూస్తే 8 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం కలిపి. బట్ ఇక్కడ ఇండియా అండ్ తెలంగాణ జోగ్రఫీ 23 వచ్చాయి. చూడండి, ఎక్కడ జోగ్రఫీ తగ్గడం లేదు, అది అన్ని సబ్జెక్టులతో లింక్ ఉంటుంది. కాబట్టి నేను ముందు అందుకే చెప్పాను మీకు, ఇండియా అండ్ తెలంగాణ జోగ్రఫీ చదవండి, ఆ తర్వాత హిస్టరీకి వెళ్ళండి, కరెంట్ అఫైర్స్ రోజు ½ అవర్ చదవండి, తర్వాత జనరల్ సైన్స్ చదవండి. ఆల్మోస్ట్ 50% అబౌవ్ ప్రిపరేషన్ అయిపోయినట్టే. టెక్నికల్ సబ్జెక్ట్ ఉంది కదా, అమ్మో ఇది ఎలా చదవాలి, అది 300 కదా, ఏం భయపడవసరం లేదు, నో నీడ్ వర్రీ. సో ఇక్కడ చూస్తే మనకి 23 వచ్చాయి. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ 8, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 14, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ 18 వచ్చాయి. చూడండి, ఇక్కడ పెంచాడు మళ్ళీ 17లో పెరిగి. సో ఇక్కడ 12 ఇస్తే ఇక్కడ 18 ఉన్నాయి. అలాగే పాలిటీ అండ్ గవర్నెన్స్ 13, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 13. అంటే 10 to 15 మధ్యలో కరెంట్ అఫైర్స్ వస్తూ ఉంటాయి సాధారణంగా, ఏ ఎగ్జామ్ అయినా మినిమం 10 గ్యారంటీ. ఓకే, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 5A, డిజాస్టర్ 2 వచ్చినాయి. ఈ రెండు కూడా మనకి తెలంగాణ ఎగ్జామ్స్లో పెద్ద పాత్ర ఏమీ లేదు, కానీ ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఈ తెలంగాణ ఎగ్జామే కాదు, నేషనల్ ఎగ్జామ్స్లో కూడా ప్రతి క్వశ్చన్ మార్క్ ఇంపార్టెంటే. అయితే ప్రియారిటీ అనేది మనకి కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇవి తర్వాత ఫోకస్ పెట్టండి. ఫస్ట్ ఫోకస్ పెట్టవలసింది నేను టేబుల్లో రాశాను అనమాట. అదేవిధంగా 2017 డిప్యూటీ సర్వేయర్స్, డివైఎస్ అంటే డిప్యూటీ సర్వేయర్స్. ఇది చూస్తే 6 మొత్తం అన్నీ కలుపుకుని, ఇండియా తెలంగాణ ఎకానమీ సిస్టమ్ అన్నీ కలుపుకుని 6 వచ్చి. ఇండియా తెలంగాణ జోగ్రఫీ 13 వచ్చి, 13 ఇక్కడ. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ 10 వచ్చినాయి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇది 75 మార్క్స్కి, అందుకే తక్కువ కనపడుతుంది. ఇవన్నీ 150 మార్క్స్కి, 150 మార్క్స్ 150 మార్క్స్ మీకు తెలుస్తుంది. ఇది మాత్రం 75 జనరల్ స్టడీస్, 75 సివిల్, 75 జనరల్ స్టడీస్, 75లో 13 వచ్చాయంటే గ్రేట్. మరి 150కి 26 వచ్చినట్టే కదా. ఇట్ ఈస్ నాట్ ఏ లెస్, తక్కువ కాదు అది. 75కి 13, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి రోల్ ఎలా ఉందో, మీరు మొత్తం కాలం నేను చెప్తాను లాస్ట్లో. అదేవిధంగా హిస్టరీ 10, హిస్టరీ ఎప్పుడు ఫిక్స్డే. చూడండి యావరేజ్ 8 to 10 వస్తున్నాయి, అంతకంటే ఎక్కువ మించడం లేదు. అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 10 వచ్చినాయి. 10 అంటే 150కి 20 వచ్చినట్టే, 10 కదా, 75కి 10. ఓకే, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 11 వచ్చినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ 11. అలాగే పాలిటీ అండ్ గవర్నెన్స్ 9, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 13, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 3 వచ్చాయి, డిజాస్టర్ 0. ఇది 75 డిప్యూటీ సర్వేయర్స్. ఇప్పుడు డిప్యూటీ సర్వేయర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటి మేజర్గా అటు కరెంట్ అఫైర్స్, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ చూసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇంగ్లీష్ లేదు, మెంటల్ ఎబిలిటీ లేదు, ఏది సబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ ఉన్నాయి. ఇవి తర్వాత బ్యాలెన్స్ ఏవైతే ఉంటాయి ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ, కొన్ని జీకే 2-3 ఇస్తానమాట. ఇది 116 వస్తుంది. అవి మిగతావన్నీ 34 కూడా ఇటు మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీషు, కొన్ని జీకే క్వశ్చన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ క్వశ్చన్స్ అనమాట, 2-3 ఇస్తాడు అవి, అలాంటివి అనమాట. ఓకే, అదేవిధంగా 2015 AWG మెకానికల్ ఇంజనీరింగ్ సెపరేట్ చేసేటప్పుడు ఈ రెండు కంబైన్గా ఇచ్చాడు ఫస్ట్లో. అంటే మనకి 2014లో June 2న రాష్ట్రం అవతరించిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, ఆ ఎగ్జామ్ అనమాట ఇది. ఆ ఎగ్జామ్ చూసుకుంటే మనకి ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ సోషల్ డెవలప్మెంట్ మొత్తం 3-4 సబ్జెక్టులు కలుపుకుంటే 13, జోగ్రఫీ 24. చూడండి జోగ్రఫీ 24 వచ్చినాయి, ఇండియా అండ్ తెలంగాణ జోగ్రఫీ కలుపుకుని 24. ఎక్కడ తగ్గలేదు. 150కి 23, 150కి 23, 75కి 13, 150కి 24. ఇది కూడా 150నే, 150. ఇది 75,
ఇది 150నే, అన్నీ 150నే. సో ఇక్కడ చూస్తే మనకి 24 వచ్చినాయి. అలాగే 8 ఏవి ఇండియన్ హిస్టరీ, 8 తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 27 మార్క్స్ చూపించారు. ఫస్ట్ పేపర్ అంతా అవే 27 క్వశ్చన్లు 150కి తెలంగాణ మార్కు చూడండి. 27, 14, 19 ఎక్కడ కూడా మనకి తెలంగాణ మార్క్ కనిపిస్తుంది ప్రతి ఎగ్జామ్లో కూడా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో. అలాగే మీ సైన్స్ అండ్ టెక్నాలజీ 15 ఇచ్చాడు, చూడండి ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు. అలాగే పాలిటీ అండ్ గవర్నెన్స్ 15 ఇచ్చాడు. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 11 ఇచ్చాడు. అదేవిధంగా డిజాస్టర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని కూడా 2, 1 ఇవి లీస్ట్ ప్రియారిటీ. మీకు ఎంతమంది చెప్తూనే వస్తున్నాను, చూస్తే ఏ ఎగ్జామ్ చూసినా తెలంగాణ ఈ లాస్ట్ 2 సబ్జెక్ట్స్ కూడా ప్రియారిటీ. అదేవిధంగా 2015 AWG సివిల్ ఇంజనీరింగ్, ఇది మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఇక ఇండియా తెలంగాణ ఎకానమీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎకనామిక్ సర్వేతో కలుపుకొని అన్నీ కలుపుకొని 9. జాగ్రఫీ ఇండియా తెలంగాణ 28 చూడండి దంచి పడేశాడు. 28, 24, 23, 23 ఎంత పెద్ద వెయిటేజ్ 73కి 75కి 13. అందుకే నేను ఫస్ట్ డే అన్వర్డ్స్ నుంచి చెప్తున్నాను మీకు ఎవరికైనా కూడా. సో ఈ మీరు ఏడబ్ల్యూజీ రాయాలనుకుంటే, ఏఈ కావాలనుకుంటే మీరు ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ ఈ 2 పట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ప్రిపరేషను 30% అయిపోయినట్టే. వాటితో లింక్ ఉంటాయి మళ్ళీ హిస్టరీలో, ఓకేనా. ఆ తర్వాత చూడండి ఇండియన్ హిస్టరీ 7 వచ్చినాయి. తర్వాత తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ 24 వచ్చినాయి, చూడండి 24. సైన్స్ అండ్ టెక్నాలజీ 20 వచ్చినాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ 20 ఏకంగా. సో 20, 15, 11, 18, 12 ఇది కూడా ఎంత మేజర్ సబ్జెక్ట్ చూడండి, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే. ఆ తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్ 11 వచ్చినాయి. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇవి 11 వచ్చినాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ 11 వచ్చినాయి, పాలిటీ 11 వచ్చినాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2 వచ్చినాయి. ఇక్కడ డిజాస్టర్ 1 వచ్చింది. అంటే ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్ అనేవి చాలా లీస్ట్ ప్రియారిటీ. 15 నుంచి కూడా చూస్తుంటే గత 4-5 సంవత్సరాల్లో మనకి మేజర్ సబ్జెక్టులు ఏమర్థమవుతుంది దీంట్లో, ఇది ఈ టేబుల్ చూసిన తర్వాత మీకు దీంట్లో క్వశ్చన్ అటో ఇటో ఉంటుంది. అంటే కొన్ని లింక్ ఉంటాయి పాలిటీతో, ఎకానమీతో, హిస్టరీతోటి. ఇప్పుడు హిస్టరీ పాలిటీ ఉంది, లింకులు ఉంటాయి. 1-2 +or-2 1 అటో ఇటో అవుతుంది, పక్కన పెట్టండి అవి. సో ఇక్కడ చూస్తే మనకి మీరు ఏడబ్ల్యూజీ ఏఈ ప్రిపేర్ అవ్వాలనుకుంటే దీంట్లో మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే రోజు కరెంట్ అఫైర్స్ను బుక్ పెట్టి రాసుకోవాలి. యు మస్ట్ మీరే రాసుకోవాలి, పత్రికలు చూసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా మనకి ఈ జర్నల్సే కదా పేపర్లో వచ్చేస్తుంది. సో నమస్తే తెలంగాణ నీట్గా తీసుకుని దాంట్లో ఏమున్నాయో రాసుకోవాలి. లేకపోతే ది హిందూ పేపర్, లేకపోతే మనకి జీకే టుడే యాప్ కానీ, ది హిందూ పేపర్ కానీ, నమస్తే తెలంగాణ ఈ 3 ఫాలో అవ్వండి. ఇంకేం అవసరం లేదు, ఏ బుక్ అవసరం లేదు మీకు, నో నీడ్ ఎనీ అదర్ బుక్. సో అదేవిధంగా మీకు తర్వాత ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ చదవండి. డైలీ కరెంట్ అఫైర్స్ 30 మినిట్స్ చదువుతారు. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఆ తర్వాత హిస్టరీ చదవండి, తెలంగాణ హిస్టరీ కల్చర్. ఆ తర్వాత సైన్స్ చదవండి. ఈ 3, 4 అయిపోయిన తర్వాత అంటే కరెంట్ అఫైర్స్ అయిపోయింది, ఇండియా తెలంగాణ జాగ్రఫీ అయిపోయింది, తెలంగాణ హిస్టరీ కల్చర్ అయిపోయింది, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోయింది. ఈ 4 సబ్జెక్టులతో వస్తేనే మీకు ఆల్మోస్ట్ ఆల్ 80 దాటేస్తాయి, 80 మార్క్స్ దాటేస్తాయమ్మా. అంత మేజర్ చూడండి మీకు అనాలిసిస్ చూస్తే. సో ఇది ముఖ్యంగా మీకు ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అంటే నోటిఫికేషన్ ఇస్తాము, ఖాళీ భర్తీ చేస్తామన్నారు కాబట్టి ఈ నెల కాకపోయినా వచ్చే నెల కాకపోయినా 2 నెలల తర్వాత, ఆ తర్వాత 4 నెలల తర్వాత, లేదా మనకి 6 నెలల తర్వాత ఎప్పటికైనా భర్తీ తప్పదు కదా. ఇప్పుడు ఎంప్లాయీస్ రిటైర్ అవుతుంటే ఆఫీస్ అంతా ఖాళీ పెట్టుకోలేరు కదా. ప్రభుత్వం ప్రతి ఆఫీసు ఖాళీ పెడుతుందా? సరే 10 మంది రిక్రూట్ చేసే చోట 4 చేస్తారు, బడ్జెట్ తక్కువ ఉంది కదా, లేకపోతే 5 మంది చేస్తారు. రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది కదా. సో కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఒక పక్క జనరల్ స్టడీస్ 150 విచ్ ఈజ్ నాట్ ఫెమిలియర్ టు యూ. 4 years ఇన్ బీటెక్, 4 సంవత్సరాలు బీటెక్లో అది నీకు పరిచయం కాదు. నీకు పరిచయమైన సబ్జెక్టులు ఉన్నవే 11-12 సబ్జెక్టులు, మళ్ళీ గేట్ కోచింగ్ పోతావు, లేదా ఐఏఎస్ కోచింగ్ పోతావు. నీకు పరిచయం 4 సంవత్సరాలు చదివిన ఫ్లూయిడ్ మెకానిక్స్ నీకు చక్కగా రాదు. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మీద కమాండ్ లేదు. ఇప్పుడు ఎన్నో వస్తాయి ఎఫ్ఎంఎస్ఎం మీద అంటే గ్యారంటీ ఇవ్వడు. నీకు పరిచయం ఉన్న సబ్జెక్టుల మీదే 4 years నీకు కమాండ్ లేనప్పుడు, పరిచయం లేని సబ్జెక్టు 150 మార్కులు, మరి ఇది ముందు నుంచి చదువుకోవాలా లేదా? చాలామంది స్టూడెంట్స్ మేము ఇది షేర్ చేసుకున్నప్పుడు మాకు కామెంట్ పెడతారనమాట, ఏమని నోటిఫికేషన్ రావు, నోటిఫికేషన్ వస్తుందా, లేకపోతే మీరే ఇవ్వండి నోటిఫికేషను పంచాయతీరాజ్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో.
మేము నోటిఫికేషన్ ఇస్తే మీకు ఈ విధంగా ఎందుకు చేస్తాం? మేము కేటీఆర్ కేసీఆర్ లాగా ఆ పదవులు ఉండే హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. మనం కామెంట్ పెట్టేటప్పుడు అది ఏంటో చూసుకుని ఒకసారి పెట్టాలి పిల్లలు. అదేవిధంగా మేము ఏం చేసాం, ఈ యొక్క ఆంధ్రప్రభలో వచ్చిన ఈ యొక్క పేపర్ని, ఈనాడులో వచ్చిన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ కోట్ చేసిన ఆ యొక్క స్టేట్మెంట్ని ఇస్తూ, నాయన ఇగో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇవి ఈ డిపార్ట్మెంట్లో వస్తాయి, సోర్స్ ఆంధ్రప్రభ అని పెట్టాం. దీనికి అడ్డగోలుగా ఒక్కొక్కడు ఒకలాగా రెస్పాన్స్ అనమాట. సో దీని గురించి మీకు చెప్తాను, మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మీరు సోషల్ మీడియాని అవాయిడ్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఈ యొక్క కరోనా వల్ల ప్రైవేట్ జాబ్ అంటేనే భయం పట్టుకుంటుంది అందరికీ. సో గవర్నమెంట్ జాబ్ ఇది సెక్యూరిటీ జాబ్. ఇది ఎప్పుడో నేను చెబుతూ వచ్చాను నా స్టూడెంట్స్కి ఎప్పటి నుంచో. సో ఇప్పుడు మీకు ఓవరాల్ వ్యూ ఇస్తాను. ఓకే, మనకి 11వ తారీఖున మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖలో మేము పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు కూడా మనకి ఆంధ్రప్రభలో 10వ తారీఖున ఆంధ్రప్రభలో పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖలో కూడా భర్తీ చేయబోతున్నాం అని చెప్పారు. అదే పరంపర ఈరోజు అనగా 13వ తారీఖు జూలై, అంటే టుడే మనకి ఆంధ్రప్రభలో మళ్ళీ ఒకటి వచ్చింది. 2000కు పైగా మీరు చూస్తే ఇక్కడ చూడట్టు పురపాలక శాఖలో 2000కు పైగా పోస్టులు భర్తీ అని ఇచ్చారు. అని ఇచ్చి కొత్తగా 83 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పడుతున్నాయి కాబట్టి వాటికి సిబ్బంది కావాలి. టెక్నికల్ నాన్ టెక్నికల్ సిబ్బంది కూడా మేము భర్తీ చేస్తామని ఇచ్చి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మనకి అకౌంటెంట్లతో పాటు ఇంజనీర్లు, జూనియర్ అసిస్టెంట్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, బిల్ కలెక్టర్లు అని కూడా ఉంది. టెక్నికల్ నాన్ టెక్నికల్ కూడా. అంటే టౌన్ ప్లానింగ్ అలాగే ఇంజనీర్లు అంటే ఏడబ్ల్యూ వస్తుంది, ఏఈ వస్తుంది, టౌన్ ప్లానింగ్ వస్తుంది. ఇది మున్సిపల్లో. మీకు రెవెన్యూ డిఫరెంట్ ఉంది, మళ్ళీ పంచాయతీరాజ్ డిఫరెంట్ ఉంది. అది 10వ తారీఖు ఆంధ్రప్రభ. ఇది ఈరోజు ఆంధ్రప్రభ. ఈరోజు అంటే అనగా ఈరోజు 13వ తారీఖు ఈరోజు ఆంధ్రప్రభలో. సో కాబట్టి మనకి ఈ యొక్క పాజిటివ్ దృక్పథం అయితే కనిపిస్తుంది. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, ఈ కరోనా సమయంలో చాలామంది విద్యార్థులు చాలా డీప్ డిసప్పాయింట్లో ఉన్నారు. మామూలు డిసప్పాయింట్ కాదు, డీప్ డిసప్పాయింట్. ఒక పక్క ఆదాయం పోయే, ఒక పక్క నోటిఫికేషన్ వస్తాయి రావు. అలాంటి సందర్భంలో మనం చూస్తే ఒక ఎడారిలో ఒయాసిస్ లాగా ఒక ఆశ, హోప్ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇవ్వబోతుంది. ఒక అద్భుతమైన పోస్టులు ఇవి. టౌన్ ప్లానింగ్ అంటే ఇది చక్కటి అవకాశం, ముఖ్యంగా సివిల్ ఇంజనీర్లకి. ఇంతకంటే మంచి పోస్ట్ ఉండదు. టౌన్ ప్లానింగ్ అంటే ఎక్కడైనా టౌన్లో ఉంటారు, నల్లమల ఫారెస్ట్లో అయితే ఉండదు పోస్టు. మీరు ఎక్కడ పోయినా టౌన్ ప్లానింగ్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్లోనే. అంటే అద్భుతమైన పోస్టులు వస్తున్నాయి. ఏఈలు, ఏడబ్ల్యూ మీరు జోన్లోనే ఉంటారు. ఒక అద్భుతమైన పోస్టు. మీరు ఐఏఎస్ రాసినా కూడా ఎక్కడ వేస్తాడో తెలియదు మీకు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు. కానీ ఇది మీ జోన్లో, మీ రేడియస్లో, మీకు దగ్గర 60-70 కిలోమీటర్ల పరిధిలో మీ ఇంటికి దగ్గరలో ఉంటారు. ఒక అద్భుతమైన పోస్ట్. ముఖ్యంగా ఉమెన్కి ఇది చాలా సెక్యూర్డ్ అద్భుతమైన పోస్ట్. స్త్రీలకు కూడా టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మేము ఎప్పుడూ చెబుతూనే వస్తున్నాం. గత 2 రోజుల క్రితం కూడా పోస్ట్ పెట్టాం. సో ఎన్నో కామెంట్స్ వచ్చాయి దాని గురించి ఇప్పుడు చెప్తే మీకు ఆ కామెంట్స్ గురించి కూడా నెక్స్ట్ 2 పోస్టులు చూపిస్తాను మీకు. ఇవి కూడా మీరు చూడండి, పేపర్లో వచ్చిన కటింగ్స్. మేము సొంతంగా కాదమ్మా, ఇది ఆంధ్రప్రభ నాది కాదు, అలాగే ఈనాడు నాది కాదు. ఏదైతే పేపర్లో వచ్చిందో దాన్ని మీకు అవేర్నెస్ చేసే, మీ డీప్ ఆ సేవలో ఉన్నారు కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తూ మేము ఒక సొసైటీ పరంగా ఒక సేవా దృక్పథంతో ముందుకు పోతున్నాం. నెక్స్ట్ పోస్టులు చూపిస్తాను, చూద్దాం ఒకసారి. మేము ఒక 2 డేస్ బ్యాక్ ఏం చెప్పడం జరిగిందంటే, పంచాయతీరాజ్ శాఖలో, రెవెన్యూలో, మున్సిపల్లో కూడా పోస్టులు వస్తున్నాయి అని చెప్పి మేము ఏం చేసామంటే సోర్స్ ఆంధ్రప్రభ అని వేసాం. దీని మీద చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఇంకా అప్రూవే కాలేదు, ఇదంతా ఇన్స్టిట్యూట్ల డ్రామా, ఇదంతా ఫేక్ న్యూస్ అని. ఒకసారి కామెంట్ పెట్టే ముందు నీకు పేపర్లు చూడడం చేతకాకపోతే, నీకు తెలియకపోతే నేర్చుకోవాలి పిల్లలు, స్టూడెంట్స్. ఎందుకంటే మీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే గత 3 years నుంచి తెలంగాణలో నోటిఫికేషన్ లేదు కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఈ తరుణంలో ముఖ్యంగా కరోనా పీరియడ్లో నోటిఫికేషన్ రావేమో అనుకుంటే ఆ ఆంధ్రప్రభ వాడు రాసిన న్యూస్ని మీరేదో హ్యాపీగా నిరుత్సాహపడకుండా కాస్త ప్రిపరేషన్స్ తాగించి టైం వేస్ట్ చేసుకోకుండా హోప్తో ఉంటారని చెప్పి ఉద్దేశంతో మేము అక్కడ దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రభ చూడండి, ఇక్కడ పేపర్ ఇది 10/7/2020 జూలై 10th పేపర్ ఇది మీరు నెట్లో కూడా దొరుకుతుంది మీకు. దీంట్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే చూడండి, ఇక్కడ మనకి
రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల్లో దాదాపు 1865 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రెవెన్యూ శాఖలో 1506 పోస్టులను, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 359 పోస్టుల ప్రక్రియ ప్రగతిలో ఉంది. రెవెన్యూ శాఖలో 700 విఆర్ఓ పోస్టులు, 400 జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, 210 డిప్యూటీ సర్వేయర్లు, 510 జూనియర్ అసిస్టెంట్లు, 50 కంప్యూటర్ డాక్టర్మెన్లు, 8 డిప్యూటీ కలెక్టర్లు, 38 డిప్యూటీ తహసీల్దార్లు, 7 జిల్లా రిజిస్టర్లు, 22 సబ్ రిజిస్టర్ పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపింది ఆల్రెడీ. పంచాయతీరాజ్ శాఖలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 359 పోస్టులను భర్తీకి ఉత్తర్వులు జారీ చేయగా ఇందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు 277, అసిస్టెంట్ ఇంజనీర్లు 82 మందిని నియమించుకునేందుకు సర్కారు ఆమోదం తెలిపింది. ఆమోదం తెలపడం అంటే అర్థమైంది, ప్రభుత్వం ఆమోదం తెలిపింది అంటే అర్థమైంది. అంటే ఇవి తెలియకుండా మేమేదో డ్రామాలు చేస్తాం. మీకు డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను ఏది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఏడబ్ల్యూలు ఎన్ని జరిగాయి, ఏ పేపర్లో ఎంత మేము బైఫర్కేట్ చేశాము అంటే వెయిటేజ్, ఆ వెయిటేజ్ని ఏ విధంగా, అది ఎవరైనా ఇచ్చారు ఇంతవరకు అంటే మేము ఈ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతో మీకు ఒక అవగాహన కలిగించడం కోసం అదంతా కష్టపడి వేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మనకి కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్లో వెళ్తున్నాం. మేము ప్రొవైడ్ చేస్తున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మేము ఛార్జ్ చేస్తున్న ఫీ 2000 రూపాయలు హెచ్ఎండబ్ల్యూఎస్ మార్చిలో స్టార్ట్ చేసినాం. ఇది జూలై. ఎవడైనా ఇస్తాడా 2000కి? ఇన్ని సబ్జెక్టులు జనరల్ స్టడీస్లో ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మరి ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ ఉందా? చూపి ఒకసారి. ఇంతకంటే బెస్ట్ యాప్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ సౌండ్, బెస్ట్ కంటెంట్ ఏమీ లేవు. అంటే నేను సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్టూడెంట్స్, ఎవరైతే ఈ యొక్క కరోనా సమయంలో ఎంతో డిప్రెషన్ గురయ్యారో, ముఖ్యంగా నా మిత్రులు, నాకు చాలా అభిమానము, నా సివిల్ ఇంజనీర్ బిడ్డలు, నా సివిల్ ఇంజనీర్స్, వాళ్ళకి తెలుసు పాపం వాళ్ళు ఎంతగా కష్టపడతారు. ఆ సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, వీళ్ళు ఏఈఏడబ్ల్యూ వీళ్ళకి ఎక్కువగా అవకాశం ఉంది. తర్వాత ఎలక్ట్రికల్ వాళ్ళకి తక్కువ ఉంటాయి పాపం. సో వీళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నారో తెలుసు నాకు. అందుకని మేము వీళ్ళతో షేర్ చేసుకోవడానికి నాకు తెలిసిన డేటాని మీకు ఫ్రీగా అందిస్తూ, సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడు మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, సమాజమే హితంగా మా ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది. రూపాయిఎస్ అకాడమీ ఈ రోజున మేము 2000 రూపాయలకి, ఇప్పుడు 6 నెలలు అవుతుంది 2000 రూపాయలకి చూపి, ఇక వేరే ఇన్స్టిట్యూట్ చూపి, అది ల్యాప్టాప్ ప్లస్ మొబైల్ లేదు. ఇంత అద్భుతమైన క్వాలిటీని, అద్భుతమైన కంటెంట్ని, అద్భుతమైన సమాచారాన్ని పక్కా ప్రణాళికతోటి ఆధారంగా, సోర్స్ ఆధారంగా, పేపర్లో వచ్చిన కంటెంట్ ఆధారంగా, పేపర్లో వచ్చిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని ఆధారంగా మీకు నాయన పోస్టులు వస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త, టైం వేస్ట్ చేయ మాకు ఉండు అంటే ఇది ఇన్స్టిట్యూట్ల డ్రామానా? ఇది ఫేక్ న్యూసా? మరి వాడికి పెట్టు, ఆంధ్రప్రభ వాడికి ఫేక్ న్యూస్ అని. అది చేత కాదు ఈ సన్నాసులకి, అది చేత కాదు. ఆంధ్రప్రభ వాడికి పెట్టు. కొన్ని ఈనాడు పేపర్లో వచ్చింది కేటీఆర్ పురపాలక శాఖలో పోస్టులు భర్తీ అని. మరి ఈనాడు వాడికి పెట్టు, అది మేము క్రియేట్ చేయాలి. అది కూడా చూపిస్తాను నీకు ఇప్పుడు డేట్తో సహా, పేజ్తో సహా. అంటే ఇక్కడ చూడండి, ఆమోదం తెలిపింది, నియమించుకునేందుకు సర్కారు ఆమోదం తెలిపింది. ఇంకేం కావాలా? పోనీ నెక్స్ట్ మంత్ రావు, ఆ పై నెక్స్ట్ మంత్ రావు, 6 నెలల తర్వాత వస్తాయి కదా, పోనీ 7 నెలల తర్వాత వస్తాయి కదా, నువ్వు రెడీగా ఉన్నావా? ఇలా విమర్శలు చేసిన వాడిని జోలికి పోమాకండి. మీకు డిసప్పాయింట్ కావచ్చు. సీరియస్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు జాగ్రత్తగా ఒక ప్రణాళిక ప్రకారం నేను చెప్తాను. ఇప్పుడు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడద్దు. సెంట్రల్ ఉన్నాయి, స్టాఫ్ సెలక్షన్ ఎప్పుడు, స్టేట్ ఉంది, ఏదో ఒకటి. నేను ఎన్నోసార్లు చెప్తాను, బొచ్చు అంటూ ఉంటే జుట్టు ఏదైనా వేసుకోవచ్చు. అక్కడ బొచ్చే లేదు, జుట్టు ఏం వేసుకుంటావు? నీలో టాలెంట్ లేదు, నీలో సబ్జెక్ట్ లేదు, నీ 4 ఇయర్స్ చేసిన బీటెక్ మీద కమాండ్ లేదా నీకు? గేట్ రాస్తే క్వాలిఫై కావు, వీడు విమర్శలు చేస్తూ ఉంటాడు. చూడండి, కాబట్టి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టైం వేస్ట్ చేయొద్దు. మనకి ఇది రేపు ఎల్లుండి వస్తాయని వాళ్ళు ఏం చెప్పలేదు, ఆమోదం తెలిపింది. ఎప్పుడు ఇస్తారు? 2 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, 10 నెలల, 1 ఇయర్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు రెడీగా ఉండాలి కదమ్మా. నువ్వు రెడీగా ఉన్నావా? 1962లో మనం రెడీ లేకపోవడం వల్ల చైనా వాళ్ళు మనల్ని ఓడించారు. ఇప్పుడు అలా కాదు, సన్నద్ధంగా ఉన్నాం, తోక ముడిచింది. చూడండి, కాబట్టి నా సిన్సియర్ అడ్వైస్. అలాగే మీ గ్రూప్స్లో
మీ పోస్ట్లో మీ ఫేస్బుక్లో ఎవరో ఒకరు ఇలాంటి సన్నాసులు కామెంట్ పెడుతూ ఉంటారు, ఇది ఫేక్ న్యూస్ కానీ. రూపాయేసి ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ మేము ముందుకు తీసుకురాదు. మాకు డబ్బులు ముఖ్యంగా, డబ్బులు ముఖ్యమైతే 2000కి ఇవ్వం మేము. ఇంత క్వాలిటీ 2000కి రాదు. మీరు చూసుకోండి ఏ సబ్జెక్ట్ అయినా కూడా. సో మేము సమాజమే హితమే, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ తోటి పోతున్నాం. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు జనరల్గా చాలామంది విమర్శిస్తుంటారు, మంచి గాంధీ గారిని విమర్శించారు, అదేం పట్టించుకో మేము. కానీ రూపాయేస్ అకాడమీ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో అదేవిధంగా నెక్స్ట్ ఏడబ్ల్యూ పేపర్స్ కూడా ఒక్కొక్కటి ఎనాలిసిస్ చేస్తూనే ఉంటాం. మీకు ఎనాలిసిస్ చేశాను కదా వెయిటేజ్ వైజ్, అప్పుడు ఆ వెయిటేజ్ ప్రకారం వెళ్ళండి. అదేవిధంగా రోజుకి మీరు ఉద్యోగం చేసుకోండి. రేపు మాపే వస్తున్నాయని ఏం చెప్పలేదు పేపర్లో. ఉద్యోగం చేసుకుంటూనే మీరు సబ్జెక్టుల వైజ్ ప్రియారిటీ రాసుకోండి. ఓహో సార్ చెప్పాడు కదా, జాగ్రఫీ, తర్వాత కరెంట్ అఫైర్స్, తెలంగాణ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 ఫినిష్ చేద్దాం. ఆ తర్వాత పాలిటీ హిస్టరీ పెట్టుకుందాం. ఆ తర్వాత మిగతావన్నీ. సో తర్వాత నా టెక్నికల్ 4 అవర్స్ చదువుకుంటాను, నాన్ టెక్నికల్ జనరల్ స్టడీస్ 2 అవర్స్ చదువుకుంటా, 6 అవర్స్. మిగతావి మీరు జాబ్ చేసుకుంటారో లేకపోతే మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారో, దట్ ఈస్ డిఫరెంట్. చూడండి, అంటే ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఇది ఓవర్ ది పీరియడ్ ఒక 5-6 నెలలు ఇలా కష్టపడితే నీకు కమాండ్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు టక్కుమని ఒక 2 నెలలు టైం ఇస్తాడు అంతే, 2-3 నెలలు. అక్కడ పని ఏమీ లేదు టీఎస్పీఎస్సీకి, ఏ నోటిఫికేషన్ లేవు కాబట్టి 3 ఇయర్స్ నుంచి టక్కుమని పెట్టేస్తాడు, వచ్చేస్తాడు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెన్షన్ తప్ప ఏమి రాదు. ఓకేనా? సో ఇది అదేవిధంగా ఎవరైతే ఇలా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారో వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళకి దూరంగా ఉండండి. వీలైతే మీకు బ్లాకేజ్ ఆప్షన్ కూడా ఉంది కదా, బ్లాక్ చేసి పడేసేయండి. ఇలాంటి కొంతమంది ఉంటారు, మీకు వాడు చదువుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గర, మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాడు. సో ఇలాంటి వాళ్ళ పక్కన ఉండకూడదు. చనిపోతున్నా కూడా నువ్వు బ్రతుకుతా ఉంటేనే వాడు ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. చూడండి, ఈ మధ్య చూసాం మన పేపర్లో కరోనాలో కొంతమంది చూస్తుంటే భయపడిపోతున్నారు, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. అది కొంతమంది యాక్టివ్గా వెళ్ళి అంబులెన్స్ ఎక్కుతాడు, నవ్వుతూ హాయ్ బాయ్ చెప్తాడు, నాకేం కాదు కరోనా, అది ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. చూడండి, మన షాడో అని మన గోస్ట్లా కనిపిస్తుంది. సో అలా డిసప్పాయింట్ కావద్దు, నెర్వస్ కావద్దు. ఈ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది హంటింగ్ ఇన్ జంగల్, మీకు ఎన్నోసార్లు చెప్పాను. పులి హంట్ చేస్తూ ఉండాలా, లేకపోతే అది పులే కాదు. హంటింగ్ మానేస్తే అది పులి ఏమవుతుంది? టైగర్ కాదు కదా. సో కాబట్టి ఈ ఎడ్యుకేషన్ అనేది హంటింగ్ లాంటిది, రన్నింగ్ రేస్ లాంటిది. రన్నింగ్ రేస్లో నువ్వు కాస్త రిలాక్స్ అయినావో పక్కన నేను జంప్ చేసి వెళ్తూ ఉంటాడనమాట. కాబట్టి డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. అది మా యొక్క ఇన్స్టిట్యూట్ చెప్పడం. అంతేగాని మేమేదో నోటిఫికేషన్ వస్తుంది రా అని చెప్పలేదు. మేము ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నాం. కాబట్టి మేము ఆ దాంట్లో భాగంగానే దీన్ని మేము సోర్స్ లేకుండా అయితే ఇవ్వలేదు కదా. పేపర్ ఆంధ్రప్రభ 17/20 ఈనాడులో కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, త్వరలో పురపాలక శాఖ ఖాళీలు భర్తీ కేటీఆర్ 11th ఈనాడు పేపర్. ఇది 11th ఈనాడు పేపర్లో వచ్చింది. ఇది కూడా అంతకుముందు రోజు 10th ఆంధ్రప్రభ, 11th ఈనాడు పేపర్. సో ఈ ఇంకో పేపర్ ఈనాడులో కూడా మళ్ళీ అంతకుముందు కొంటే 1 వీక్ బ్యాక్ ఇంకో న్యూస్ కూడా వచ్చింది, అది చిన్నగా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అంటే ఒక పక్క కేటీఆర్, ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క పేపర్లో మేము భర్తీ చేస్తున్నాము అన్నారు. కాబట్టి ఏ శాఖలో ఎన్ని ఉన్నాయో మేము ఆంధ్రప్రభ సోర్స్ అని చెప్పి మేము ఈ పోస్టులు ఇన్ని ఉన్నాయని చెప్పి మేము దాన్ని పోస్ట్ పెట్టాం అనమాట ఫేస్బుక్లో. దీనికి ఒక్కొక్కడు మేము పంచాయతీరాజ్లో మీరు ఇవ్వండి అని ఒకడు, ఇది ఫేక్ న్యూస్ అని ఒకడు. అరే అంటే మీకు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు అంటే ఏది నిజమో ఏది అబద్ధమో ఈ వయసులో ఈ బీటెక్ అయిపోయిన తర్వాత చేతిలో ఆండ్రాయిడ్ ఉందని చెప్పి అడ్డగోలుగా మెసేజ్లు పెట్టడం అనేది అంటే ఇలాంటి మెంటాలిటీ ఉంటే నీ కాంపిటేటివ్ ఎట్లా వస్తుంది? ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్ అనాలిసిస్ చేయాలా, ఏది కరెక్ట్ అవుతుందో అది జాగ్రత్తగా చూసుకుని చేయాలి. చూడండి, సో సీరియస్ ఆస్పిరెంట్స్కి నా అడ్వైజ్ ఏంటంటే మీరు కాన్ఫిడెన్స్ లూజ్ కావద్దు, చక్కగా చదువుకోండి, పోస్టులు వస్తూనే ఉంటాయి. రిక్రూట్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది లేట్ అయినా 4-5 నెలలు కొంపలే మునిగిపోవు. సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు నీదే అయి ఉండాలి ఒక పోస్ట్. ఆ విధంగా నీ ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేసుకో. ఓకేనా? సో అదేవిధంగా ఎవరైతే ఇలాంటి మీకు మెసేజ్లు పోస్ట్ చేసి నీ మనసుకు డిసప్పాయింట్గా కలిగేటట్టు చేస్తున్నారో వాళ్ళని బ్లాక్ చేయి, ఆ గ్రూప్లను తీసేసేయండి, దరిద్రం వదిలిపోద్ది. ఎవరి వల్ల నీ జీవితం బాగుపడకూడదు, చెడిపోకూడదు, బాగుపడాలా. ఎవరి వల్ల నీ జీవితము చెడిపోకూడదు, బాగుపడాలా.
ఈ ప్రిపరేషన్లో మెంటల్ స్ట్రెంగ్త్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే నువ్వు చదివింది ఆ రోజు నీకు వంట పడుతుంది. కాబట్టి ప్రశాంతంగా చదువుకోండి, ఉద్యోగం చేస్తూ చదువుకోండి, నోటిఫికేషన్ పడినప్పుడు లీవ్ పెట్టండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా రూపా ఐఏఎస్ అకాడమీ ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమాజానికి మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది. ఆల్వేస్ వీఆర్ విత్ యూ. ఇంకొక పేపర్ కటింగ్ కూడా చూపిస్తాను. రీసెంట్ ఇది కూడా నాకు గుర్తులేదు కానీ చిన్నగా వచ్చింది కాబట్టి ఇది చూడండి. కొత్త రెవెన్యూ చట్టము, నీటిపారుదల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, కొత్త ప్రవాస విధానము తదితర అంశాలపై చర్చించారు. పురపాలక పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపారు. ఇది కేసీఆర్ అధ్యక్షుడు మంత్రిమండలి. ఒకటంటాడు మీరు ఇస్తారా పోస్టులు పంచాయతీరాజ్. నేను ఎందుకు ఇస్తాను అసలు? నేను ఎవరిని ఇవ్వడానికి? ఏదో పంతులు 4 పాఠాలు చెప్పుకుంటున్నాను. పంతులు నేను 4 పాఠాలు చెప్పుకుని సమాజంలో నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచుకుంటున్నాను. అంటే ఈ స్టూడెంట్లు కాదు వాళ్ళు. జనరల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు విమర్శలు, క్రిటిక్స్ అంటారు వాటిని. మరి వాళ్ళు టీవీలో పోవచ్చు కదా, డిబేట్లు జరుగుతుంటాయి. ఎన్టీవీ, TV9 చాలా ఉన్నాయి కదా ఛానల్స్, అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళు. అక్కడ టాలెంట్ అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఇతర స్టూడెంట్స్ని ఎందుకు డిస్కరేజ్ చేస్తారు మీరు? ఇతర స్టూడెంట్స్ భౌత్యంతో మీరు ఎందుకు ఆడుకుంటారు? ఇతర స్టూడెంట్స్ని ఎందుకు డిమోటివేట్ చేస్తున్నారు? తప్పు కదా. అంటే ఈనాడు పేపర్ రాంగా, ఆంధ్రప్రభ రాంగా, KTR రాంగా, KCR రాంగా? మరి వాళ్ళే చెప్పిందే కదా వెళ్ళి చెప్తే పాపం. ఫోన్ రేపు రాదు, నెక్స్ట్ మంత్ రాదు, 6 నెలలకు రాదు, వచ్చే సంవత్సరం అయితే వస్తుంది కదా. ఇది పరిస్థితి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళని, డిమోటివేట్ చేసేవాళ్ళని దగ్గర రానియద్దు. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అమ్మా. 1 మంత్లోనూ 2 మంత్స్లోనూ 3 మంత్స్లో వచ్చే సబ్జెక్ట్స్ కావు. మీరు కూడా 4 ఇయర్స్ బీటెక్ సబ్జెక్ట్స్ అంటే 4 ఇయర్స్ బీటెక్ సబ్జెక్ట్స్ ఈ 1 మంత్లో 2 మంత్స్లో అవి రివిజన్ చేయాలంటే కష్టమే. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? యూ నో వెరీ వెల్. ముఖ్యంగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఎంత పెద్ద సబ్జెక్టులు అవి, ఓషియన్స్ అవి. నోటిఫికేషన్ పడిన తర్వాత 2-3 నెలలు ఇప్పుడే ఫ్రెష్ అప్ అవ్వండి. ముఖ్యంగా పరిచయం లేని జనరల్ స్టడీస్ ఇంకా ఓషియన్ అది. సో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి, రెడీగా ఉండాలా. మధ్యలో మీకు బోర్ కొడుతుంది, కాస్త ఇలాంటి విషయాలన్నీ కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటే అయినో నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి. బట్ మనం ఎప్పుడు కూడా మన కాన్ఫిడెన్స్ని లూజ్ కాకూడదు. ఎంత ఎత్తెక్కామో మనకి అంత డౌన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత డౌన్కి వెళ్ళామో అంత ఎక్కెక్కాలి మళ్ళీ. సో దిస్ ఇస్ ద లైఫ్. కాబట్టి మీరు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఈ యొక్క కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద చేయండి. ఓకేనా? సో ఆల్వేస్ వీ సపోర్ట్ యూ. ఈ రూపా ఐఏఎస్ అకాడమీ పెట్టిందే అందుకు. ఎడ్యుకేషన్ ఇస్ ది సోషల్ రెస్పాన్సిబిలిటీ. 10 సార్లు చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్ అయితే అది వేరే రకంగా ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.